హాయ్ అండి. ఈ సాటర్డే వ్లాగ్ ఏంటో చూసేయండి. యథావిధిగా ఎప్పుడు పూజ చేసినట్లే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా లంచ్ కోసం అయితే ములంకాడ గ్రేవీ కర్రీ అయితే చేశాను. మా ఇంట్లో ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా కంపల్సరీ టమాటో రసం అయితే ఉండాలండి. సో టమాటో రసం కూడా చేశాను. అండ్ మా వారికి ఎంతో ఇష్టమైన కొత్తిమీర టమాటో పచ్చడి అయితే చేశాను. మా వారికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే ఎక్కువగా పచ్చళ్ళు చేస్తూ ఉంటాను. అండ్ కొన్ని చిప్స్ అయితే ఫ్రై చేసి లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. దోశల కోసం పప్పు అయితే నానబెట్టానండి. పప్పు అయితే నలిగిపోయింది. అండ్ దోశల పప్పు అయితే నేను ఎలా తీస్తానంటే ఇలా గరిటతో తీసుకుంటానండి. సింపుల్గా అయిపోతుంది అన్నమాట, ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అండ్ ఇంకైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి. పప్పు అయిపోయింది కదా, ఇంకా నెయ్యి అయితే చేస్తున్నాను. మనకి వరలక్ష్మి వ్రతానికి పనికొస్తుందని చెప్పేసి నెయ్యి అయితే చేసుకున్నాను. మొన్న చేసింది అయితే అయిపోయిందండి. అండ్ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేస్తున్నాను. ఖాళీ టైం అప్పుడు ఇలాంటివన్నీ చేసుకొని ఉంచుకుంటూ ఉంటానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకనేసి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి. బాయ్ అండి.